నాకు మంచి సంబంధాలు రాకపోవడానికి నువ్వు మంచిగా సంపాదించలేదు అనేసి అంటున్నాడండి. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? తల్లిదండ్రులను సంపాదించలేదు అనడానికి ఎంత రైట్స్ ఉన్నాయి పిల్లలకు చెప్పండి? వాళ్ళను కని పెంచి పెద్ద చేసి చదివించిన తర్వాత కూడా ఇంకా మీరేం సంపాదించి ఇచ్చినారు అనడం ఎంతవరకు రైట్? తర్వాత అమ్మాయికి 2 ఇళ్ళు ఉంటాయండి. ఒకటి అమ్మగారిండ్లు ప్లస్ ఒకటి అత్తగారిండ్లు. ఇల్లు 2 ఉన్నా కూడా ఒక్కొక్క సిచ్యువేషన్లో 2 ఇండ్లు ఉండి చిన్నప్పటి నుంచి అంత గారాభంగా పెరిగిన అమ్మాయికి ఇల్లే లేకుండా పోతుందండి. ఒక్క ఇల్లు కూడా ఉండట్లేదు. చిన్న సమస్య వస్తే ఇప్పటికీ ఎంతో మంది మహిళలు సఫర్ అవుతున్నది నేను నా కళ్ళతో చూస్తున్న విషయాలేనండి. ఇవి కొత్త పాయింట్ అనేది నేను మీకు చెప్పట్లేదు. మీ పుట్టింటికి వెళ్ళిపో, నేను మిమ్మల్ని భరించలేకుండా, నీవు ఏది కరెక్ట్ కాదు, నువ్వు అంతా రాంగ్ అనేసి అంటున్నారు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అనితారెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు అనితారెడ్డి వ్లాగ్స్. ఈరోజు ఒక టాపిక్తో మీ ముందుకు వచ్చానండి. ఈ టాపిక్ రైటా రాంగా అనేది మీరు నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తప్పకుండా ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ కూడా, ఇది ఇన్క్లూడింగ్ అమ్మాయిలు అబ్బాయిలు పేరెంట్స్ అందరూ కూడా, ఎవరైనా ఒక అమ్మాయి పుట్టింది అంటే ఆ అమ్మాయి పుట్టినప్పుడు ఒక మహాలక్ష్మి పుట్టింది మా ఇంట్లో అనేసి, కొంతమంది లక్ష్మీదేవి పుట్టింది అనేసి, ఆ అమ్మాయి పుట్టినప్పటి నుంచి పూర్ ఫ్యామిలీ కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ రిచ్ ఫ్యామిలీ కానీ చాలా కలలుగా అంటారు. ఆ అమ్మాయికి చిన్నప్పటి నుంచే మా పాపకి ఈ గోల్డ్ ఈ రకం చేయించాలి, అది చేయించాలి, పెద్ద అయినాక ఇలాంటి కమ్మలు చేయించాలని పూర్ ఫ్యామిలీ అయితే కనీసం మంచి కమ్మలు ఏమేమి చేయించాలి, మంచి రింగులు ఏమేమి తీయించాలి, వాళ్ళ శక్తికి ఎలాంటి బట్టలు తీయించాలి అనేసి చిన్నప్పటి నుంచే మంచిగా బట్టలు తీయించడం, వాళ్ళ స్తోమతకి తగ్గట్టు రిచ్గా పెంచుతారు. అలాగే మిడిల్ క్లాస్ పర్సన్స్ కూడా వాళ్ళ శక్తికి మించి కట్నం ఇచ్చి మంచి బంగారు పెట్టి మంచిగా బట్టలు తీయించి మంచి సంబంధం కోసం తిరిగి ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తారు. అలాగే రిచ్గా ఉన్న వాళ్ళైతే ఇంకా గ్రాండ్గా చేస్తున్నారు. ఇలా చేసిన తర్వాత వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అమ్మాయిల పరిస్థితులు ఈ రోజుల్లో అనేది ఈరోజు టాపిక్ అండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ఇది మన న్యూ ఛానల్ అండి. మీరందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కొంతమందికి ఫార్వర్డ్ చేయండి. ఇంత గారాభంగా పెంచి పెద్ద చేసి పెళ్లి చేసే పేరెంట్స్ తర్వాత అమ్మాయికి 2 ఇళ్ళు ఉంటాయండి. ఒకటి అమ్మగారిండ్లు ప్లస్ ఒకటి అత్తగారిండ్లు. ఇల్లు 2 ఉన్నా కూడా ఒక్కొక్క సిచ్యువేషన్లో 2 ఇండ్లు ఉండి చిన్నప్పటి నుంచి అంత గారాభంగా పెరిగిన అమ్మాయికి ఇల్లే లేకుండా పోతుందండి. ఒక్క ఇల్లు కూడా ఉండట్లేదు. చిన్న సమస్య వస్తే ఎగ్జాంపుల్కు నేను చెప్తున్నాను. ఏదైనా ఒక భార్య భర్త ఏదైనా గొడవ పన్నారు అనుకోండి, ఏదన్నా ఒకరికొకరికి అండర్స్టాండింగ్ లేక ఏదో ఒక డిస్టర్బెన్స్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ భర్త అనే మాట ఇప్పటికీ ఎంతో మంది మహిళలు సఫర్ అవుతున్నది నేను నా కళ్ళతో చూస్తున్న విషయాలేనండి. ఇవి కొత్త పాయింట్ అనేది నేను మీకు చెప్పట్లేదు. మీ పుట్టింటికి వెళ్ళిపో, నేను మిమ్మల్ని భరించలేకుండా, నీవు ఏది కరెక్ట్ కాదు, నువ్వు అంతా రాంగ్ అనేసి అంటున్నారు. అలాగని ఆ అమ్మాయి భర్త మీద అలిగో లేదంటే ఏదో తను పెట్టే కష్టాలు భరించలేకనో ఇంకొకటో పుట్టింటికి వెళ్ళింది అనుకోండి, అంతవరకు గారాభంగా చూసుకున్న పుట్టింటి వాళ్ళు నీ ఇల్లు ఇది కాదమ్మా, ఎప్పటికైనా నీ ఆ ఇల్లే, ఈ ఇల్లు కాదు అంటున్నారు. చాలా మంది నేను ఒక్కొక్కసారి చాలా సెన్సిటివ్ మ్యాటర్ అండి ఇది. చూసినప్పుడు నాకే పర్సనల్గా బాధ ఇస్తుంది. వేరే వ్యక్తులను చూస్తే నా వరకు వస్తే నేను ఎలా తీసుకుంటానో తెలియదు. కానీ అలా అనడం ఎంతవరకు రైట్ అండి? అలా అనడం ఎంతవరకు రైట్? చాలా మంది సఫర్ అవుతున్నారు. పుట్టింట్లో ఉండడానికి వీలు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకరింటికి ఇచ్చినాక నీకు ఏ సమస్య వచ్చినా నీది ఆ ఇండ్లే, ఈ ఇండ్లు కాదు అనేసి అంటున్నారు. అలాగే 1 or 2 days ఉంటే ఆ తర్వాత నుంచి నువ్వు ఎప్పుడు వెళ్తావమ్మా, ఎప్పుడు వెళ్తావు అని అడుగుతున్నారు. ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా ఈరోజు చాలా మంది ఫేస్ చేస్తున్నారండి. అలా అని అత్తగారింట్లోనే అడ్జస్ట్ అయిపోయి ఉన్నామా అన్నా కూడా అత్తగారింట్లో కూడా చిన్న చిన్న వాటికే వెళ్ళిపోమంటున్నారు. సరే, ఎన్ని సమస్యలు వచ్చినా ఈ అత్తగారిండ్లు అనేది నాది, నేను నా గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలని కొంతమంది భరిస్తున్నారండి. భరిస్తూ అత్తగారింట్లో ఉంటూ ఎన్ని సమస్యలున్నా అత్తను కానీ ఆ ఇంటి కుటుంబ సభ్యులందరినీ భరిస్తూ, అదేలా ఎన్ని సమస్యలు ఉన్నా మన ఇల్లు అంటే మన భర్త అని మన పేరెంట్స్ చెప్తున్నారు కదా అనేసి ఇంటికి వచ్చిన తర్వాత అత్తగారింట్లో ఉంటే కొన్ని సమస్యలు ఏమన్నా ఉన్నా అడ్జస్ట్ అయిపోయి బతుకుదామంటే ఏ వర్క్ చేయకుండా, మనీ ఎర్న్ చేయకుండా, భర్త మనీ ఎర్న్ చేసి భార్యను సాకుతున్నాడు అనుకోండి,
అఫ్ కోర్స్ సాకాల్సిన బాధ్యత తనకుంది. తిను ఖాళీగా అయితే లేదు కదండి. డబ్బులు సంపాదించినంత మాత్రాన ఇంట్లో ఆన్ టైం ఎనీ టైం 24 గంటలు వర్క్ ఏమున్నా ఆ ఇంటి బాధ్యతలన్నీ నిర్వర్తిస్తూ ఉంటుంది. ఎలా అయిపోయిందంటే ప్రస్తుత పరిస్థితుల్లో వాళ్ళు హౌస్ వైఫ్గా ఇంట్లో అన్నీ సర్దిద్దుకుంటున్నా కూడా పిల్లలతో సహా ఇంక్లూడింగ్ పిల్లలు పెద్దోళ్ళు అయినాక నాకు స్వేచ్ఛ వస్తుంది, నాకు ఈ 2 రోజులే కదా ఈయన ఏమన్నా భరిద్దాము, పుట్టింటికి పోకపోయినా పర్వాలేదులే, నా బిడ్డలు నాకు సపోర్టివ్గా ఉంటారులే అనుకుంటే ఒక హౌస్ వైఫ్గా ఉన్న మదర్కి ఒక 18 ఏళ్ళలో 16 ఏళ్ళ పిల్లలు వచ్చిన తర్వాత తల్లిని ఒక పేరెంట్ లాగా చూడట్లేదండి, ఒక పని మనిషి లాగా చూస్తున్నారు. నీకేం తెలియదులే, నీకేం తెలీదు, నువ్వు మాట్లాడద్దు, నువ్వు వచ్చొద్దు, 2 మినిట్స్ టైం స్పెండ్ చేయలేకున్నారు. తల్లితో ఫ్రీగా మాట్లాడక ఎంతమంది తల్లులు సఫర్ అవుతున్నారో నేను నా కళ్ళతో చూసి నాకైతే కడుపులో బాధ అండి. ఒక తల్లిగా నెక్స్ట్ ఇలాంటి వాళ్ళని చూసి మన పిల్లలు ఎక్కడ నేర్చుకుంటారో, మన ఫ్యూచర్ ఏంటనేది కూడా భయం వేస్తూ ఉంటుంది. ఇంట్లో భర్తను సహించే బిడ్డలను సహించాలంటే ఇంకా ఎక్కడండి స్వేచ్ఛ మహిళలకు ఎక్కడుంది? ఇలాంటివి చూసినప్పుడు ఎలాంటి మార్పులు వస్తే బాగుండు అనేది అయితే నాకు ఎప్పుడు ఆన్ టైం ఉంటుంది. మీలో చాలామంది ఇలాంటి సమస్యలు ఫేస్ చేస్తున్న వాళ్ళు ఉంటారు. అలాగే మీలో ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు వీటికి ఎలాంటి పరిష్కారాలు మీరు వెతుక్కున్నారో కామెంట్ సెక్షన్లో మంచి విషయాలు అయితేనే 10 మందికి ఉపయోగపడేటట్లయితేనే తెలియజేయండి. ఇంత గారాభంగా సాకున్న ఒక అమ్మాయిని మ్యారేజ్ అయిన తర్వాత ఇలాంటి సమస్యలు ఫేస్ చేయడం చాలా కష్టం. సరే, ఇవన్నీ ఫేస్ చేసి పుట్టింటిని అత్తింటిని అన్నిటినీ కలుపుకొని పోతా ఉన్నా పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత అస్సలు పేరెంట్కు విలువ లేకుండా ప్రవర్తిస్తున్నారు. దీనికి కూడా ఎక్కడ మార్పు? ఇప్పుడు మా పేరెంట్స్ ఉన్నారండి, మమ్మల్ని ఎలాంటి పెద్ద చదువులు చదివిలేదు, మాకు ఎలాంటి లగ్జరీ లైఫ్లు ఇవ్వలేదు, కానీ ఇప్పటి వరకు మేము మా పేరెంట్స్కి ఎదురు మాట్లాడలే, మీరు ఇలాంటి లైఫ్ మాకు ఇవ్వలేదు అని. ఈ సమస్యలన్నీ పక్కన పెట్టేస్తే పిల్లలు పెద్దోళ్ళు అవుతారు. పెద్దోళ్ళు అయినాక ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారో నిన్ననే ఒక పర్సన్ నా దగ్గరకు వచ్చిందండి. ఎలాంటి ఫేస్ చేస్తుంది తన సమస్యలు అంటే, తను చాలా ఇబ్బందులు పడి ఆ పిల్లలను చదివించుకొని సొంతిల్లు కొనుక్కొని కొడుకుని సాఫ్ట్వేర్ను చేసింది. తర్వాత అబ్బాయికి పెళ్లి చేయాలి అనుకున్నప్పటికీ ఆ అబ్బాయి ఒక మంచి అమ్మాయి కావాలి, బాగా చదువుకున్న అమ్మాయి కావాలి అనేసి అంటే అవన్నీ చూసిన తర్వాత ఏదో ఒక పేరు పెడుతున్నాడంట. పోనీ ఎవరినైనా ప్రేమించి పెళ్లి చేసుకున్నామనే ఆలోచన ఏమైనా ఉందంటే అలా లేదని అంట. వాళ్ళ అమ్మేమో 34 ఇయర్స్ మా అబ్బాయికి, ఇంకా పెళ్ళి అవ్వాలంటే కష్టం కదా అనేసి నువ్వు ఎందుకు చేసుకోవు, చేసుకోవా అని గట్టిగా నిలదీస్తే నువ్వేమంతా సంపాదించినావనా, మంచి సంబంధం వచ్చి దానికి నాకు మంచి సంబంధాలు రాకపోవడానికి నువ్వు మంచిగా సంపాదించలేదు అనేసి అంటున్నాడంట. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? తల్లిదండ్రులను సంపాదించలేదు అనడానికి ఎంత రైట్స్ ఉన్నాయి పిల్లలకు చెప్పండి? వాళ్ళని కని పెంచి పెద్ద చేసి చదివించిన తర్వాత కూడా ఇంకా మీరేం సంపాదించి ఇచ్చినారు అనడం ఎంతవరకు రైట్? ఇలాంటి సొసైటీలో మనం ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరము కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోకుండా ఉండాలి. అంటే మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు తగ్గిపోతుందంటే మనం అవతల వాళ్ళ మీద ఎక్కువగా డిపెండ్ అయినప్పుడు. అలాంటి డిపెండెన్సీ ఒకరి మీద లేకుండా మనం ఇండివిజువల్గా బతకడానికి మనకు 30 సంవత్సరాలు వచ్చినప్పటికే మనం మేలుకోవాలండి ఇండివిజువల్గా బతకడం. ఇప్పుడు మన పేరెంట్స్ 60 సంవత్సరాలు వచ్చినా ఇప్పుడు వాళ్ళు మేలుకున్నా వాళ్ళు ఏమి చేయలేకపోతున్నారు, సఫర్ అవుతున్నారు. మనం అలా కాకుండా ఉండాలంటే ఇండివిజువల్గా మనము ఎలా ఎదగాలి, ఏం వర్క్ చేయాలి, సొసైటీలో మనకంటే ఒక గుర్తింపు ఉండాలంటే మనం ఎలాంటి వర్కులు చేస్తూ ముందుకు వెళ్ళాలనేది ప్రతి ఒక్కరికి తెలిసిండాలి అనేది నా ఒపీనియన్ అండి. వీటిపైన మీ ఒపీనియన్ ఏంటనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తూనే ఉంటుంది.